డబ్బు ఆశ చూపుతారు, అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామంటారు, నమ్మకంగా డీల్ చేస్తారు, కిడ్నీ తీసుకుంటారు, ఆ తర్వాత పదో పారకో చేతిలో పెట్టి పొమ్మంటారు. ఏపీలో కిడ్నీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల కేంద్రంగా దందా నడుపుతున్నారు. మూడో కంటికి తెలియకుండా కిడ్నీలు మాయం చేస్తూ అమాయకులను నిలువునా మోసం చేస్తున్నారు. విజయవాడలో వెలుగులోకి కిడ్నీ రాకెట్ అరాచకాలు. బాధితులు ఎస్పీ ఆఫీసుకు రావడంతో బయటకొచ్చిన వ్యవహారం. కిడ్నీ రాకెట్ ఉచ్చులో చిక్కుకునే మోసపోయిన చాలా మంది. బాధితుడి ఫిర్యాదుతో కిడ్నీ ముఠాను పట్టుకునేందుకు సిద్ధమైన పోలీసులు. విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు బయటకొచ్చాయి. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇది గమనించిన కిడ్నీ ముఠా సోషల్ మీడియా ద్వారా అతనికి మాయమాటలు చెప్పి ఒప్పించింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తామంటూ విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి డీలు కుదిర్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాధితుడు కిడ్నీ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. కిడ్నీ అవసరం ఉన్న వాళ్ళ రక్త సంబంధీకులుగా అడ్రస్, ధ్రువపత్రాలు మార్చిన కేటుగాళ్లు విజయవాడలోని విజయ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు. కిడ్నీ తీసుకున్న తర్వాత 30 లక్షలు ఇవ్వకుండా 1,10,000 చేతిలో పెట్టి వెళ్లిపోయాడు బ్రోకర్. మిగిలిన డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగారని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి, క్రాస్ మ్యాచింగ్, ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. ఇదిలా ఉంటే విజయ ఆసుపత్రి డాక్టర్ల వాదనలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామన్నారు విజయ ఆసుపత్రి డాక్టర్ శరత్. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ పేషెంట్ తమ ఆసుపత్రికి వచ్చాడని, అతనే స్వయంగా తన బంధువైన డోనర్ను తీసుకొచ్చాడని తెలిపారు. కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతే సర్జరీ చేశామన్నారు డాక్టర్ శరత్. కిడ్నీ డోనర్, పేషెంట్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పేషెంట్కు ఆరోగ్యశ్రీ ద్వారానే కిడ్నీ మార్పిడి చేసినట్లు డాక్టర్ శరత్ వెల్లడించారు. ఆథరైజేషన్ కమిటీ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ అవన్నీ జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు జీజీహెచ్ కమిటీలో ఉంటాయి. వాళ్ళ మధ్య ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది మాకు తెలియదండి. మాకు యాజ్ ఏ పేషెంట్ తన లైఫ్ సేవ్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఫిట్గా లేకపోవటం వలన, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆప్షన్ ఉండటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో భారీ స్థాయిలో కిడ్నీ రాకెట్ దందా జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దాదాపు 15కు పైగా కిడ్నీలు ఈ ఆసుపత్రిలో మారుస్తారని చెబుతున్నారు. కొంతమందికి కిడ్నీలు బంధువులు ఇస్తుంటే ఎక్కువ మందికి బ్రోకర్ల ద్వారా అమాయకులు కిడ్నీలమ్మి మోసపోతున్నారని వాపోతున్నారు.